హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు హన్సిక వ్లాగ్స్. ఈ జాతర ఎక్కడ అనుకుంటున్నారా? ఇది పుంగనూరులో ఉన్న సుగుటూరు గంగమ్మ జాతర అండి. ఈ జాతర ప్రతి సంవత్సరం ఉగాది ముందు రోజైతే ఇక్కడ చాలా గ్రాండ్‌గా అయితే జరుగుతుందండి. ఇక్కడికి వందల్లో కాదండి, వేలల్లో కాదు, లక్షల్లో జనాలొస్తారు. రాయలసీమ ప్రజలే కాకుండా నలుమూల రాష్ట్రాల్లో ఉన్న కర్ణాటక, తమిళనాడు ఎక్కడెక్కడి నుంచో కూడా ప్రజలైతే వస్తారండి. ఈ జాతర ఆ రాజవంశీయులే ఫస్ట్ పూజ చేసిన తర్వాత ఈ జాతర అనేది స్టార్ట్ అవుతుంది. ఈ జాతర ముగించిన తర్వాత తిరిగేది 2 వీధులైనా కూడా తెల్లవారుజామున 4 గంటల వరకు జరుగుతుందండి ఈ జాతర అనేది. చాలా అంటే చాలామంది జనాలు ఉంటారండి. లక్షల్లో చూస్తున్నారు కదా! అసలు సందు ఉండదు. కాలు తీసి కాలు పెట్టడానికి కూడా. ఇక్కడ మనం మొక్కున్న కోరికలనేవి ఖచ్చితంగా నెరవేరుతాయండి. దానికి నిదర్శనం కూడా మీరు ఈ వీడియోలోనే చూసేయచ్చు. ఇలా ప్రతి సంవత్సరము ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి. మన సైడు బోనాలు అంటాం కదా, ఇక్కడ గెరెలు అంటారు. మనం కోరిన కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం ఆడవారు మగవారైనా కూడా ఆ గెరెలు మోస్తే మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. నెరవేరిన తర్వాత ఆ విధంగా మోస్తుంటారంటండి ఇక్కడ గెరెలు అనేవి. ఇదే అండి సుగుటూరు గంగమ్మ. ఈ తల్లి చాలా మహిమలు గల తల్లి అండి. ఈ జాతర అనేది వరుసగా 3 రోజులు అయితే జరుగుతుందండి. ఫస్ట్ రోజు అమ్మవారి ఊరేగింపుతో స్టార్ట్ అయ్యి రెండో రోజు అమ్మవారికి మేకపోతులు, పొట్టేళ్ళు, దున్నపోతులు ఇలా బలిస్తారండి. వేలల్లో పడి ఉంటాయండి. ఈ అమ్మవారు తిరిగేది 2 వీధులైనా మెరవని, కానీ ఆ వీధులలో రక్తము ఏరులా పారుతుందండి. అంత గ్రాండ్గా జరుగుతుంది. చాలా అంటే చాలా. ఇదైతే చిన్న వీధిలో ఉంటుంది కదండి, వీధి గంగమ్మ అంటారు కదా, అక్కడ కూడా చాలా గ్రాండ్గా జరుగుతుందండి. ఆ జాతర అయితే మీరే చూసేయండి ఎలా జరుగుతుంది అనేది. మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి ఎండ్ వరకు. చాలా అంటే చాలా బాగుంటుందండి జాతర అనేది. ఈ జాతర చూసిన తర్వాత ఒక్కసారన్నా మీరు ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటారు. ఎందుకంటే అంత మహిమలు గల దేవత ఈ అమ్మవారు. జాతర అయితే చూసేయండి.
ఇలా అమ్మవారి ఊరేగింపంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని హారతిచ్చి గుళ్ళో అయితే మళ్ళీ ప్రతిష్ఠిస్తారండి. ఇలా అయిపోయిన తర్వాత పొద్దున్నే అమ్మవారికి బలి ఇస్తారండి. ఆ దృశ్యాలు కూడా చూసేయచ్చు. ఇలా మగవారైతే చీర కట్టుకొని గెరెలు అనేది మోస్తూ ఉంటారండి. వాళ్ళు మొక్కున్న కోరికలు తీరిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం వచ్చి ఈ విధంగా అయితే చేస్తారు. కొంతమంది కుటుంబ సాంప్రదాయంగా కూడా ఉంటుంది ఈ విధంగా. ప్రతి ఒక్కరూ ఈ విధంగా అయితే ఊర్లో గెరెలు మోస్తూ అమ్మవారిని మొక్కున్న మొక్కులు తీర్చుకుంటూ చాలా గ్రాండ్గా అయితే జాతర అనేది జరుగుతుందండి. అమ్మవారి ఊరేగింపు అయిపోయిన మరుసటి రోజు అండి ఇది. ఇలా లక్షల్లో జనాలైతే అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. చాలా అంటే చాలా వైభవంగా జరుగుతుందండి అమ్మవారి జాతర అనేది. దానికి నిదర్శనం ఇదే అండి. కొన్ని వేలల్లో ఉంటాయండి ఇక్కడ బలిచ్చేవి. అక్కడ మొత్తం అంతా రక్తం ఏరులై పారుతూ ఉంటుందండి ఆ రోజు మాత్రం. ఆ 3 రోజులు వీధిలో ఎటు చూసినా రక్తమే. అమ్మవారికి ఫస్ట్ బలి అనేది స్టార్ట్ అయిన తర్వాత మిగతా వాళ్ళంతా మొక్కున్న మొక్కులు తీర్చుకుంటూ ఈ విధంగా పొట్టేళ్ళని, మేకపోతుల్ని, దున్నపోతుల్ని బలి ఇస్తారండి ఇక్కడ. ఇది అయిపోయిన మరుసటి రోజు అమ్మవారి నిమజ్జనం కూడా ఉంటుందండి. అమ్మవారి నిమజ్జనం అంటే ఈ అమ్మవారు ఒక్కరే కాదండి. ఈ గంగమ్మే కాకుండా చుట్టుపక్కల ఊర్లో ఉన్న ప్రతి గుడిలో ఉన్న గంగమ్మ కూడా ఇక్కడ నిమజ్జనానికి అయితే వస్తారు. అది ఇంకా చాలా బాగుంటుందండి. కాకపోతే నేను ఆ వీడియో అయితే ఫుల్గా తీయలేదండి. మరుసటి రోజు అమ్మవారికి ఏదైతే బలిచ్చింటారో దున్నపోతుని, ఆ అమ్మవారు దాంతో ఊరేగింపు అనేది స్టార్ట్ అవుతుంది. ఇవే అండి అమ్మవారికి బోనాలు అంటారు కదా. ఇక్కడ ఈ విధంగా అయితే లక్షల్లో ఉంటాయండి గెరెలు అనేవి. ఇంతమంది వస్తున్నారంటే ఆ అమ్మవారి మహిమ అంత ఉంటుందని ఈ పాటికే మీకు తెలిసి ఉండాలి. చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి. నేనైతే ఇది సెకండ్ టైం ఇక్కడికి రావడము. మూడో రోజు అమ్మవారి ఫస్ట్ బలిచ్చిన దున్నపోతుతో అయితే ఊరేగింపు అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ విధంగా చూసేయండి. అదే ఇది అమ్మవారికి ఫస్ట్ బలిచ్చింది. ఇక్కడ కూడా చాలా అంటే చాలా మంది జనాలు ఉంటారండి. అస్సలు కాలు తీసి కాలు పెట్టడానికి ఉండదు. ముఖ్యమైనది ఏంటి అంటే ఆ రోజు మాత్రమే అమ్మవారు విగ్రహంలో దర్శనం ఇస్తారు. మిగతా రోజుల్లో అంతా అక్కడ గుళ్ళో పటం మాత్రమే ఉంటుందండి. ఈ అమ్మవారి ప్రత్యేకత అదే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ.